హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మోని. సో మేము ఇంకా టెంపుల్స్ అన్నీ చూసుకొని రిటర్న్ వచ్చేసరికి ఒక 7:30 అట్లా అయిందనమాట. సో ఇంకా ఇది మా రూమ్ వ్యూ. బాగుంది రూమ్. ఇది 8,000 అరౌండ్ పడింది అనమాట పర్ డే, ఎందుకంటే బీచ్ వ్యూ కాబట్టి. సో ఇంకా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్లో వాష్రూమ్ ఉంటుంది. మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. సో యా, అండ్ ఇట్లా ఓపెన్ చేయగానే బాల్కనీ, ఇక్కడ నుంచి బీచ్ ఏదో వ్యూ. అసలు సౌండ్స్ వస్తున్నాయి, భలే వస్తుంది అనమాట సముద్రం నుంచి అలల సౌండ్స్. సో ఇంకా కింద స్విమ్మింగ్ పూల్. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఫ్రెష్ అప్ అయ్యేసి క్లిఫ్ దగ్గరికి ఒక డిన్నర్ చేద్దామని చెప్పి. ఇంకే ఫుల్గా షాపింగ్స్ అన్నీ ఉంటాయి, ఇంక ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా. యా, ఇంకా మేము అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. ఇలాగ లైవ్ మ్యూజిక్ కొన్ని రెస్టారెంట్స్లో పెట్టారు, కానీ ఒక 2-3 క్లిక్ అయ్యాయి. అక్కడే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. అండ్ హైగ్రీవ్ అయితే ఇంకా ఎత్తుకో అని చెప్పి మారం చేస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ ఇట్లా లైవ్ ఫిషెస్ ఇవంతా పెడతా ఉన్నారు. సీ ఫుడ్ తినే వాళ్ళు హ్యాపీగా తినొచ్చు. క్రాబ్స్ బోల్డ్ అని ఉన్నాయి ఇక్కడ. అండ్ నేనేమనుకున్నానంటే ఇక్కడ మంచిగా షాపింగ్ చేయొచ్చు అని అనుకుని వచ్చా, బట్ నో, అంతేం క్వాలిటీ అనిపించలేదు. అండ్ యా, ఇక్కడ పూసలు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. యాంటిక్ పీసెస్ కూడా ఉన్నాయి. ఇదో ఈ ఫారెన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే ఎక్కువ కొనుక్కుంటున్నారు అనమాట. అండ్ మేము ఇక్కడ సన్ రైజ్ రెస్టారెంట్కి వచ్చాము. టాప్ వ్యూలో కూర్చొని ఇంకా పిజ్జా సంథింగ్ లైక్ ఇటాలియన్ ఫుడ్సే ఆర్డర్ చేసుకొని తిన్నాం మేము. అండ్ యా, ఇంకా రిటర్న్ అయిపోయాం. అండ్ వి బ్యాక్ టు రూమ్ అనమాట. నైట్ అయిపోయింది, లైక్ ఒక 11:30-12 అట్లా అయిపోయింది మేమంతా చూసుకొని తిని వచ్చేసరికి. అండ్ మార్నింగ్ గైస్, వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. నేను సరిగ్గా వీడియో తీయలేదు, కానీ అసలు వీడియో కన్నా డైరెక్ట్ వ్యూవే అదిరిపోయింది, ఆ సౌండ్ కానీ అంతా. సో ఇక్కడ మా వాళ్ళు రెడీ అయిపోయారు స్విమ్ చేయడానికి. హైగ్రీవ్ దూకేదాకా ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. వన్స్ దిగేటప్పుడు భయపడ్డాడు. దాని తర్వాత ఇంకా ఆయన్ని వదిలేసినాం అనమాట, ఒక చిన్న కప్ప పిల్లలాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు. జిష్షు అయితే ఇంకా అసలు వాడికైతే బెలూన్ అవసరం లేదనమాట, అట్లే వెళ్ళిపోవాలని చెప్పి ఏడుస్తున్నాడు. యా, నేను దిగలేదు ఈసారి. సో వీళ్ళందరూ దిగి ఎంజాయ్ చేశారు. ఇంకో అది యాక్చువల్ ప్లేస్ చిన్నది, అంతమంది దిగేస్తే ఎట్లా అని చెప్పి నేను దిగలేదు. సో నేను జస్ట్ ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఫైనలీ అబ్బా కొడుకులు ఇద్దరు మంచిగా వాటర్లో ఎంజాయ్ చేసి దే కేమ్ అప్. అండ్ మేము ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇది కాంప్లిమెంటరీగా ఇస్తారు. సో మేము ఫ్రెంచ్ టోస్ట్ ఇంకా దోసా ప్లాటర్ అండ్ వెజ్ స్ట్యూ ఇవి ఆర్డర్ చేసుకున్నాం. సూపర్గా ఉంది అసలు ఫుడ్. అండ్ యా, సో ఇంకా ఫైనల్గా రెడీ అయ్యేసి అగైన్ వి స్టార్టెడ్ టు రోమ్ అనమాట. ఈరోజు అంతా బీచ్ వ్యూ అలా చూసేకి వెళ్తున్నాం. Okay guys, thanks for watching. If you like this video, please like, share and subscribe to my channel. See you in next video.